అండి. నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నా లంచ్ స్పెషల్ అనమాట. మా వారిని అయితే మార్నింగ్ రెడీ చేసి పంపించేశాను. ఇప్పుడైతే ఇంకా నాకు ఆకలేస్తుందని చెప్పి లంచ్ చేయడానికి రెడీ అయిపోయాను అనమాట. ఈరోజు మా లంచ్ ఏంటో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇగో చూపిస్తాను, వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, వైట్ రైస్, వంకాయ టమోటా కర్రీ చేశాను అనమాట. ఇదిగోండి వంకాయ టమోటా కర్రీ. ఇది వచ్చేసి రాత్రిది అండి. రాత్రి ఇదేంటి కాకరకాయ ఫ్రై. కాకరకాయ ఎప్పుడు చేశాను. ఇది వచ్చేసి రైతా అనమాట. నాకు కొంచెం మా వారికి అన్ని పెరిగేసి పంపించేసాను, కొంచెమే కదా అంట్లో అని చెప్పేసి నేను అయితే రైతాలా తయారు చేసుకున్నాను అనమాట. మిర్చి ఒక ఆనియన్ కట్ చేసేసి జీరా వేసేసి ఇలా చేసుకుంటాను. నాకు ఎప్పుడైనా నార్మల్గా మజ్జిగ తాగాలి అనిపించినప్పుడు కొంచెం జీలకర్ర, సాల్ట్, మిర్చి, ఆనియన్ అన్నీ వేసుకుని ఇలా చేసుకుంటాను అనమాట. నాకు చాలా ఇష్టం ఇట్లాగా. మామూలుగా చేస్తే మా పిల్లలు కూడా తాగరు, ఇట్లా రైతాలా చేస్తే కొంచెం తాగుతారనమాట ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నా లంచ్ అయితే ఇదనమాట. చూసారు కదా, వంకాయ టమోటా కర్రీ అండ్ కాకరకాయ వేపుడుగా చేశాను అనమాట. నాకైతే కాకరకాయ వేపుడు అంటే చాలా ఇష్టము. పప్పుచారు కాంబినేషన్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. చాలా బాగుంది. వంకాయ టమోటాలో నంచుకొని తినంటే కాకరకాయ ముక్కలు బాగుంది ఫ్రెండ్స్. ఇదనమాట నా లంచ్ అయితే. రోజు ఇలానే ఒక్కదానే తినాల్సి వస్తుంది, ఎందుకంటే మా వారిని మార్నింగే డ్యూటీకి పంపించేస్తాను. ఇంకెవరు ఉండరు. పెద్ద పాప ఏమో మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోతుంది. చిన్న పాప ఉంటుంది కానీ ఆమె టయానికి కొంచెం తినేసి నిద్రపోతాం, లేదంటే ఆడుకుంటూ ఉంటుంది. సో ఒక్కదామే అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా మా వారిని పంపించేసి రెడీ అయిపోయి స్నానం చేసి ఇంక ఇలా తింటాం అనమాట. ఒక్కదాన్నే తినాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మా లంచ్ అయితే ఇదనమాట. మరి మీ లంచ్ ఏం చేశారో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా ఫాలో చేస్తుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.